డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఇక చంద్రబాబు నాయుడు పైన ఉన్న కేసులన్నీ మూలన పడిపోయినట్టేనా? నిన్న సుప్రీంకోర్టులో 17A మీద ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు వచ్చిన తరువాత కూడా ఆ కేసులో ఏ ప్రతిష్టంభన అయితే కొనసాగుతూ ఉందో, అంటే తీర్పు రిజర్వ్ చేసిన దగ్గర నుంచి నిన్న తీర్పు వచ్చే వరకు ఎటువంటి ప్రతిష్టంభన అయితే కొనసాగుతూ ఉందో, తీర్పు వచ్చిన తరువాత కూడా అదే ప్రతిష్టంభన అదే విధంగా కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు జడ్జిలు చెరొక రకమైన తీర్పు ఇచ్చారు. ఒకళ్ళు 17A వర్తిస్తుంది అన్నారు, ఒకళ్ళు వర్తించదు అన్నారు. టోటల్గా ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ చేయటం కుదరదని అయితే చెప్పారు, కానీ 17A మీద, అంటే ఈ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలంటే అపాయింటింగ్ అథారిటీ అయిన గవర్నర్ గారి పర్మిషన్ కావలసిందే అనే అంశంలో మాత్రం ఆగి ఉంది. ఇక మిగతా కేసులన్నీ కూడా ముందస్తు బెయిల్, ఫైబర్ గ్రిడ్లో ముందస్తు బెయిల్ హైకోర్టులో లభించకపోతే దాన్ని కూడా తీసుకెళ్లి సుప్రీంకోర్టులో పెట్టారు. దాని తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి లభించిన బెయిలుని రద్దు చేయాలని కూడా మళ్ళీ సిఐడి సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఆ కేసు నడుపుతూ ఉంటే, ఈ కేసులు మొత్తం 17A మీద రాబోయే తీర్పు మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి వాటి తరువాతనే వీటి సంగతి తేలుస్తామని వాటిని అట్టి పెట్టడం జరిగింది. మరి నిన్న తీర్పు వచ్చింది. ఆ తీర్పులో గనక 17A వర్తిస్తుంది అని వచ్చినట్టయితే ఈ రెండు ఆటోమేటిక్గా ఇన్ఫెక్చువస్ అయిపోయాయి. వీటి గురించి పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ మరి అలాగనే 17A వర్తించదు అని చెప్పినా కూడా ఇందులో వాళ్ళు మళ్ళీ తిరిగి ఫైబర్ గ్రిడ్లో ముందస్తు బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనే అంశంలో మళ్ళీ విచారణ చేయవలసిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా బెయిల్ రద్దు దాని విషయంలో కూడా మళ్ళీ వాదనలు వినవలసిన అవసరం ఉంటుంది. కానీ అదే ప్రతిష్టంభన కొనసాగటం మూలాన 17A మీద క్లియర్గా ఇంకా ఏమీ తీర్పు రాకపోవటం మూలాన దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ గారు అపాయింట్ చేయబడే రేపు వేరే బెంచ్ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అక్కడ మళ్ళీ విచారణలు మొత్తం జరగాలి. వాళ్ళు మళ్ళీ తీర్పుని రిజర్వ్ చేయకుండా మళ్ళీ వెంటనే తీర్పు చెప్పినప్పటికీ ఈ ప్రక్రియ మొత్తం జరగటానికి 6 నెలల కాలం పడుతుంది అని రాజకీయ విశ్లేషకులు కానీ కొంతమంది న్యాయ కోవిదులు కానీ అభివర్ణిస్తూ ఉన్నారు. మరి ఈలోపు జగన్మోహన్ రెడ్డి కోరుకున్న పని మొత్తం అయిపోతుంది కదా. ఎన్నికల ముందులోనే చంద్రబాబు నాయుడుపై అన్ని కేసులు, ఏ కేసులు ఉన్నాయో అలాంటివన్నీ తీసుకొచ్చి అరెస్టు చేపించి 53 రోజులు రిమాండ్లో పెట్టడానికి సైతం సిద్ధపడ్డాడు అని అంటే, ఏదో ఒక మంచి ప్లాన్ వేసుకొని టీడీపీని బాగా ఇరకాటంలో పెట్టడానికి, రేపు ఎలక్షనీరింగ్లో వీళ్ళందరినీ ఇబ్బందులు పెట్టడానికి గురి చేసే పరిస్థితులన్నింటినీ తెచ్చిపెట్టుకునే కదా అరెస్టు చేశాడు. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడి అరెస్టు అని అంటే ప్రభుత్వం మీద ఏ మేరకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందో తెలిసినా కూడా ఈ పని చేశాడు అని అంటే ఆయన ఒకటి ఆశించే చేస్తాడు. మరి అలాంటి ఆశలు, ఆయన పెట్టుకున్న ఆశలు మొత్తం మీద నీళ్లు జల్లినట్టుగా ఇప్పుడు ఏ తీర్పు రాకపోవటం మూలాన మరొక 6 నెలల పాటు ఈ కేసులన్నీ మూలన పడిపోతాయి. అంటే శాశ్వతంగా మూలన పడిపోతాయని చెప్పడానికి ఎవరు సాహసించలేరు. ఎందుకంటే ఈ రేపు జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి వస్తే మళ్ళీ వీటన్నిటినీ ఆయన ఈ కేసులన్నింటినీ మళ్ళీ ముందుకు నడిపించే సూచనలు వీటన్నిటిని మీద ఆయన ఆలోచిస్తాడు. లేదు, జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయి చంద్రబాబు నాయుడు తిరిగి అధికారంలోకి వచ్చాడనుకోండి, వచ్చినా కూడా ఈ కేసుల మీద ఫైనల్ హీరింగ్ రావాల్సిందే తప్ప కేసుల్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఇప్పుడు లేదు. దాని మీద సిఐడి ఇప్పుడు ఎలా వ్యవహరిస్తుందో అప్పుడు అలా వ్యవహరించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు సిఐడి సంజయ్ ఎంత దూకుడుగా వెళ్ళి ఉన్నవి లేనివన్నిటిని తీసుకొచ్చి ముందు పెడుతూ ఉన్నాడో, అంటే ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మొన్ననే ఏసీబీ కోర్టులో, ఇంతకుముందు ఈ ట్రయల్ జరుగుతున్న ట్రయల్ కోర్టులో ఆయన చెప్పాడు, మనీ లాండరింగ్ ఎలా జరిగింది అనే దానికి కొన్ని ఆధారాలు చూపిస్తున్నట్టుగా ఈ తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వచ్చి పడిన విరాళాల గురించి ఆయన ప్రస్తావన చేసుకొచ్చాడు. ఇవి దానికి లింకు కట్టాడు. మరి ఆధారాలు ఏం చెప్పలేకపోయినా 10 రూపాయల నోటుతోటి హవాలా అని కొంత హైకోర్టులో కొంత డ్రామా కూడా జరిగింది. వీటన్నిటి మీద రేపు సిఐడి ఎలా వ్యవహరిస్తుంది? రేపు ఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉంటాడా, ఏజీగా శ్రీరామే ఉంటాడా? మరి రేపు రాబోయే
అంటే చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి వస్తే రాబోయే లాయర్లు ఎవరుంటారు, దాని ప్రకారంగా ఈ సిఐడి ఎలాంటి స్టెప్పులు తీసుకుంటుంది, కోర్టు దాకా వెళ్ళి హైకోర్టులో ఏం జరుగుతుంది, పెట్టిన కేసులన్నిటి మీద ఎలాంటి ఆధారాలని సిఐడి సమర్పిస్తుందనే దాని మీద కూడా మనం ఏం జరగబోతుందని ఒక రకంగా ఊహించుకోవచ్చు. కాకపోతే ఇందులో న్యాయం ఎంత ఉంది, అన్యాయం ఎంత ఉంది అనే దానికంటే కూడా వాళ్ళు చేయదలుచుకున్న పనిని జగన్మోహన్ రెడ్డి సిఐడి ద్వారా చేయించాడు, ఇది ప్రజలందరికీ సుస్పష్టంగా అర్థమైపోతుంది. కానీ ఇదంతా ఎన్నికల ముందులోనే కోర్టుల ద్వారానైనా చంద్రబాబు నాయుడు మీద వీటన్నిటిని ఆరోపించిన వాటిని కనీసం కొంత మేరకైనా ప్రూవ్ చేయగలుగుంటే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయి ఉండేవాడు. కానీ ఎటూ తేలకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఇదే 17A మీద అక్కడే ఆగిపోవటం మూలాన జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఉపయోగం ఏమి లేకుండా పోయింది. ఈ ఎన్నికలు ఇంకా దగ్గర పడిన తర్వాత మళ్ళీ కోడ్ వచ్చిందనుకోండి, మరి సిఐడి వాళ్ళు ఎలా పనిచేయాలి, మీరు మాటికి మా విచారణకి రండి అని పిలవటం కుదురుతుందో కుదరదో, ఆల్రెడీ ఇప్పటికే విచారణకి ఏం పిలుస్తున్నట్టుగా ఏం లేదు. వాళ్ళు 17A తీర్పు వచ్చిన తర్వాత ఏదైనా చేద్దామని ఆలోచించుకొని కూర్చున్నారేమో. కాకపోతే లోకేష్ మీద మాత్రం రెడ్ బుక్ ఒకటి పెట్టుకొని అందరినీ బెదిరించే కార్యక్రమాలన్నీ చేపడుతున్నాడు కాబట్టి ఆయన అదుపులో తీసుకుంటానికి మా పర్మిషన్ కావాలని వాళ్ళు ఏసీబీ కోర్టులో కూడా అభ్యర్థించారు. అది కూడా తోసిపుచ్చటం జరిగింది. ఈ ఆధారాలు సరిపోవు, మరికొన్ని ఆధారాలు ఏమైనా సమర్పిస్తే దాని గురించి మేము ఆలోచిస్తామని. మరి ఇక చంద్రబాబు నాయుడు కేసుల విషయానికి వస్తే ఎన్నికల లోపైతే తేలే అవకాశం లేదు. ఆ విషయం సుస్పష్టంగా తేలిపోతుంది. ఎందుకంటే ఓ పక్కన 17A వర్తిస్తుంది అని వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ ఆల్ చంద్రబాబు నాయుడికి ఫేవరబుల్గా తీర్పు వచ్చినట్టు అయ్యేది. ఈ కేసులన్నిటి మీద ఒక ఫైనల్ అవుట్పుట్ తేలిపోయేది. గవర్నర్ గారి పర్మిషన్ తీసుకోవడానికి వీళ్ళు వెళ్తారా వెళ్ళరా అనే దాని విషయంలో 17A అప్లికబుల్ కాదు అన్నారనుకోండి, ఇక దూకుడుగా వెళ్ళిపోయి మరొక కేసులో ఏదో ఒక కేసులోనైనా సరే మళ్ళీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే అవకాశాల కోసం ఎదురు చూసి ఎన్నికల్లోపు మళ్ళీ అరెస్ట్ చేపించి మళ్ళీ టీడీపీ పార్టీని గట్టిగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలన్నీ చేసి ఉండేవాడు. కానీ ఇది 6 నెలల పాటు త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళటం మూలాన 6 నెలల పాటు మూలనకు పడిపోయాయి. ఈ ఎన్నికల్లోపు ఇది తేలే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ టీడీపీ పార్టీ యథావిధిగా వాళ్ళ ఎలక్షనీరింగ్ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసుకోవటానికి కేసులే పెట్టి ఆరోపణలు చేయాలని ఏం లేదు. అంతకుముందు చాలా అమరావతిలో అసలు 1,00,000 కోట్లు 3 లక్షల కోట్లు తినేశారని పుస్తకాలు వేసినా ఎవడు అడగలేదు. ఈ కేసులు ఉన్నాయనే చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆరోపణలు ఏముంది, ఎలాగైనా చేయొచ్చు. అలాంటి ఆరోపణలన్నీ ఇప్పుడు గుప్పించుకుంటూ చంద్రబాబు నాయుడు కూడా అవినీతి పరుడే అని ప్రజల ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఆయన ఎప్పుడైనా ఆ పనే చేస్తాడు. కాకపోతే నన్ను అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పుకునే అవకాశం మాత్రం చంద్రబాబు నాయుడుకు ఉంది. యాతావాత చూస్తే ఈ కేసులన్నీ దాదాపుగా 6 నెలల పాటు మూలన పడిపోతాయి. ఆ తరువాత కొత్తగా ప్రభుత్వంలోకి ఎవరు వస్తారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అనే దాని మీద మిగతా ఈ కేసుల గమనం ఆధారపడి ఉంది. కాబట్టి కేసులు ఎప్పటికి తేలుతాయి అనేది మాత్రం ఎవరు చెప్పలేని అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.